హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ శారీస్. నేను మీ రామనారాయణ. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ లైట్ వెయిట్ శారీ చూపిస్తున్నానండి. లైట్ వెయిట్ ఐటమ్. జనరల్గా అన్నిటికీ కంచు బార్డర్లు, ఆ బార్డర్లు, ఈ బార్డర్లు, పెద్ద పెద్ద బార్డర్లు చూసి విసిగిపోయి ఉంటాయి కనుక మీకు ఈ ఐటమ్ అయితే చాలా రిలాక్సింగ్గా కనిపిస్తుందండి. ఎందుకంటే వితౌట్ బార్డర్లో లైట్ వెయిట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఈ ఐటమ్ అయితే ఉందండి. ఐటమ్ ఏంటంటే లెహరియా జార్జెట్ అండి. లెహరియా జార్జెట్ అంటే మీకు మెటీరియల్ వచ్చేసి కొంచెం క్రేపు జార్జెట్ మిక్స్లా ఉంటుందండి. ఐటమ్ అయితే మీకు సోది చెప్పకుండా డైరెక్ట్ ఐటమ్ చూపించేస్తాను. ఇది వచ్చేసి మీకు క్రేప్ జార్జెట్ మిక్స్ వీవింగ్ అండి. చీర మొత్తం కూడా మనకి లైట్ ఎంబోజ్ వీవింగ్ కూడా కనబడుతుంది, ప్లెయిన్ వీవింగ్ కాకుండా. దాని మీద ఏంటంటే ఇక్కడ షిబోరి అండ్ బాతిక్ స్టైల్లో మనకి ప్రింటింగ్ అయితే వచ్చి చాలా బాగుందండి, వెరైటీ. పళ్ళు వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారండి. హాఫ్ వైట్ మిల్క్ వైట్ టైప్లో ఇచ్చి మనకి మధ్యలో ఇట్లా షిబోరి ప్రింట్ అయితే వచ్చింది. అలాగే చీర మొత్తం చూసుకుంటే కనుక మనకి ఆల్ ఓవర్ రెడ్ కలర్లోనే మనకి ఇలా ప్రింటింగ్స్ అయితే వచ్చినాయండి. చాలా డిఫరెంట్గా ఉందండి. మనకి ఇది ఆఫీస్ పర్పస్కి కానీ లేదంటే ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. ఫీల్ చాలా బాగుందండి లైట్ వెయిట్తో. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రెడ్ కలర్లోనే బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ మిల్క్ వైట్ పళ్ళు వచ్చింది కదా, ఆ కలర్ హ్యాండ్స్ ఇచ్చారండి. మంచి కలర్స్ అయితే ఉన్నాయండి. కలర్స్ అన్నీ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అండి. స్నఫ్ కలర్కి మనకి ఆరెంజ్ అండ్ మిల్క్ వైట్ ప్యాటర్న్ వచ్చింది. పళ్ళు వచ్చేసి ఆరెంజ్ పళ్ళు అండి. ఆరెంజ్ డామినేటింగ్తో మనకి మధ్యలో మిల్క్ వైట్ డిజైన్ వచ్చింది. అలాగే బ్లౌజ్ చూసుకుంటే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది బ్లాక్ కలర్కి స్నఫ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. చీర మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది. ఈ బ్లాక్ కలర్కి బ్లౌజ్ వచ్చేసి స్నఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చిందండి. ఆరెంజ్ కలర్కి మనకి ఇలా కొంచెం స్నఫ్, డార్క్ స్నఫ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్లోనే వచ్చిందండి. ఆరెంజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా హాఫ్ వైట్ వచ్చింది. ఇది వచ్చేసి మంచి ఎమరాల్డ్ కలర్ అండి. ఎమరాల్డ్ బ్లూ అంటాం కదా, ఎమరాల్డ్ బ్లూ కలరు. పళ్ళు వచ్చేసి రాణి పింక్ అండి. బ్లౌజ్ చూసుకుంటే దీనికి రాణి పింక్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. కొంచెం రెడ్ రాణి మిక్స్ అయినట్లుగా ఉందండి కలర్ అయితే. ఇది వచ్చేసి మెరూన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఇది కూడా శారీ అంతా కూడా మనకి ఇలా ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో లైన్స్ అయితే వచ్చినాయి, వేవ్స్ టైప్లో. అలాగే బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసి ఎల్లో బ్లౌజ్ అండి. ఎల్లో బ్లౌజ్కి హాఫ్ వైట్ బార్డర్ అయితే వచ్చింది. ఈ లెహరియా జార్జెట్లోనే ఇది ఇంకో డిజైన్ అండి. డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. బంచెస్ టైప్లో మనకి స్టార్ సింబల్ లాగా మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చిందండి, మల్టీ కలర్ ప్రింటింగ్తో. చాలా బాగుందండి. మనకి లైట్ వెయిట్లో ఉంటుందండి శారీ అయితే. చీర మొత్తం కూడా మీరు ఇట్లా ఎంబోజ్ వీవింగ్ అయితే వచ్చింది. అంటే ఇందాక శారీలో చూపించలేదో ఇట్లా ఎంబోజ్ వీవింగ్ అయితే వస్తుంది. చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి స్ప్లిట్ టైప్లో ఇచ్చారండి. డబల్ పళ్ళు టైప్లో వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్కి రాణికి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది క్రీమ్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుందండి. డిఫరెంట్గా కొత్తగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే. అలాగే బ్లౌజ్ కూడా మనకి బ్రౌన్ కలర్లోనే వచ్చిందండి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. ఇదైతే స్కై బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. స్కై బ్లూ అంటే కొంచెం డిఫరెంట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్సింగ్లా వచ్చింది కలర్ కాంబినేషన్. దీని బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి. పళ్ళు కలర్లో వచ్చింది. ఇదైతే ఆరెంజ్ కలర్కి సంపంగి కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. అన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి. ఏ కలర్కి ఆ కలరే డిఫరెంట్గా ఉంది. ఇది బ్లౌజ్ కూడా మనకి ఇలా సంపంగి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చిందండి. ఇది నావీ బ్లూకి డార్క్ మస్టర్డ్ అండి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. దీని బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ కలర్లోనే వచ్చిందండి. బ్లౌజ్ మస్టర్డ్ కలర్లో బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది వైన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. ప్రింట్ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. ఇది ప్రింట్ అయితే అన్ని చీరలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. దీని బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లోలో వచ్చిందండి. మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి ఇలా వైన్ కలర్లోనే ప్రింటింగ్ అయితే వచ్చింది. చూసారు కదండి వాళ్ళ వీడియో. లెహరియా జార్జెట్లో మీకు వెరైటీ అయితే చూపించానండి. పేరుకి తగ్గట్టే ఐటెం కూడా చాలా చాలా బాగుందండి. లైట్ వెయిట్ క్రేప్ జార్జెట్ మిక్స్ వీవింగ్లో చాలా బాగుందండి. మీకు ఆఫీస్ వేర్కి కానీ ఏదైనా ట్రావెలింగ్ పర్పస్కి కానీ చాలా కంఫర్టబుల్గా ఉండే ఐటెం అండి. ఇదైతే రేటు కూడా కేవలం 1550 రూపాయల్లో మనకి ఈ వెరైటీ అయితే అవైలబుల్గా ఉందండి. మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టి శారీని అయితే బుక్ చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది, వెంటనే చూసేయచ్చు. నెక్స్ట్ వీడియోలో మరొక ఐటెంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.